కొన్ని షియా ముస్లిం షియా సాతమన్ షియా ముస్లిం అని రాసుకున్నాను. డైనాసిటీ నేమ్ రాజవంశం పేరు సఫవిద్. ఆ శాతవంశక డైనాసిటీ పేరునన్నా సఫవిద్. ఏ పేరునన్నా సఫవిద్ అని రాయండి. డైనాసిటీ పేరు సఫవిద్ అని రాసి వదిలేసింది. సఫవిద్ క్యాపిటల్ బైజాంటియన్. సఫవిద్ డైనాసిటీ క్యాపిటల్ బైజాంటియన్. ఇది రాజు పేరు. వాడు షియా ముస్లిం. ఆ రాజు యొక్క వంశం సఫవిద్. సఫవిద్ యొక్క క్యాపిటల్ బైజాంటియన్. ఇద్దరు పాయింట్స్ క్లియరా? ఓకేనా? ఏ దేశంలో ప్రస్తుతానికి సెంటర్ ఇచ్చిన ఒకటి శాతమన్స్ అన్న. ఏ పేరు? అక్కడ ఒక వ్యక్తి ఉమెన్కి బాగా హెల్ప్ చేస్తా ఉంటాడు. ఆ వ్యక్తి పేరు బైరామ్ ఖాన్. అంటే బైరామ్ ఖాన్ వాడు ఈ కంట్రీ. ఏ కంట్రీ? కాంగ్రెస్. ఈ సమయంలో బైరామ్ ఖాన్ హెల్ప్డ్. బైరామ్ ఖాన్ ఉమెన్కి సహాయం చేస్తాడు. బైరామ్ ఖాన్ వాజ్ హెల్ప్డ్. బైరామ్ ఖాన్ ఉమెన్కి సహాయం చేస్తాడు. ఏ కంట్రీలో పరిచయం అయినాడు? నెక్స్ట్ యుద్ధం పేరు రాసుకోండి. సరహింద్. నెక్స్ట్ యుద్ధం పేరు నన్ను సరహింద్ లేదా మచ్చివారా. సరహింద్ ఆర్ మచ్చివారా రాసి 1,555. తిరిగి వచ్చే సందులు ఇదే కదా. इसमें एप्रोच आधा वाले 1,555. Omen versus Sikandar Sur. Omen versus Sikandar Sur. Omen versus Sikandar Sur. ఆ సెకండ్ బ్రాకెట్ లో రాసుకోండి. షేర్షా గ్రాండ్ సన్. షేర్షా మనవడం రాసుకోండి. షేర్షా గ్రాండ్ సన్ రాసుకున్నా. షేర్షా మనవడు. సికింద్ర సూర్ ఎన్నింటిని కొట్టేసేయండి. తెలుసు కదా, ఒకటే చెప్పాను ఆల్రెడీ. చెప్పండి. ఈతం తర్వాత ఈతములో అక్బర్ కూడా పార్టిసిపేషన్ చేసి పాల్గొని రాసుకోండి. ఇన్ దిస్ వార్ అక్బర్ ఆల్సో